ఒక్కటి అన్న తెలుసుకొని మీరు నరసాపులరా, నా చేతుల ద్వారా నేను చెప్పిన పనులు తుర్కోళ్ళైనా భర్త చనిపోయిండు, భార్య చనిపోయింది. నేను సార్ భర్త చనిపోయిండు, భార్య చనిపోయింది సార్ అని చెప్పిన. సరే సార్ ముత్యం నస్తున్నా అక్కడ ఉండు అని చెప్పిండు. వాళ్ళకు 16,000 రూపాయలు ఇచ్చిండు. ఇంకొక ఆమె అన్నది, ఇంకొక ఆమె అంటే ఆమెసుకు 16,000 రూపాయలు ఇచ్చిండు. అంటే నేను చెప్పిన మరి గూళ్ళోళ్ళది భజన మండలంలో ఉన్నారు. భజన మండలం ముత్యం సారు ఎక్కడంటే గొల్లమడవు సార్ అన్న. గొల్లమడవునే కాక గొల్లమడవు సార్ని. అది గొల్లమడనా మేము భజన చేస్తామంటే భజన వస్తువులు గురించిన అన్ని తబలలు తాళాలు అన్నీ. మరి నేను చెప్తే అక్కడ అన్నదానం చేయబట్టుండ్రి. ముత్యమండికి సార్ దోస్తాడా నీకు మంచి మాట అంటే నాకు మంచి మాటనే, నాకు మంచి ఉన్నాడు అంటే నేను చెప్తే ఫోన్ చేస్తే కుంటలు బియ్యం ఇచ్చేసి ఉన్నారు. ఖుషి అయిపోయారు పిల్లలు గణపతి కాడ. అంటే వ్యవస్థ ఎటుపోతున్నది, ఎట్టున్నారు ఇట్లా. అందుకే మా ఊళ్ళని ఈ గొల్లమాల సుఖ దయచేసి మీ అందరికి దండం చెప్తున్నా. వాళ్ళని గరీబ్ ఉంటే మాకు చెప్పండి, వాళ్ళకు సేవ చేసే సారుతో చేపిద్దాం. బస్ బొమ్మెన కానీ నందనంగా నా బొమ్మెని మరి నరసాపూర్ కుసిలి ఇవన్నీ ఊర్లది. ఇప్పుడు మేము సరసాగా సహాయం చేసిండు సార్. కుసిలిలో తప్పు చెప్పినావు. 26,000 రూపాయలు ఇచ్చిండు. కుసిలిలా 26,000 రూపాయలు ఇచ్చిన క్యాండిడేట్ వీళ్ళకు 26,000 నా మైనార్టీ వాళ్ళకు సార్. అంతే కదా సార్, 26,000 నా మైనార్టీ వాళ్ళకు నరసాపూర్లో. మర్రా గుర్తుపెట్టుకోర్రి. నేకపోళ్ళు చనిపోయింది సార్, నేకపోళ్ళు చనిపోయింది సార్ అని మేము చెప్పినాము. అనిల్ నేనే ఫోన్ చేసి చెప్పిన, అనిల్ నేను ఏడన్నా ముత్యమనంటే నేను సావులు ఉన్నాను, ఓళ్ళ సావులు అంటాడు. నేకపోళ్ళు చనిపోయింది సార్. వాళ్ళ అనిల్ అలా భర్త ముందు చనిపోయింది, భార్య ఇప్పుడు చనిపోయింది, 3 పిల్లలు ఉన్నానన్నా. నువ్వు ముత్యం అక్కడ ఉన్నాను, నేను స్నానం చేయవద్దు అనిల్ నువ్వు రా అన్నాను. అనిల్ అంటనే పోయిండు, చూసుకున్నాడు. చెప్పిన 2 రోజులకి వచ్చి 26,000 రూపాయలకి ఇచ్చేసి 3 పిల్లలకు. చూడు అంత మనసున్న ఘనత మీ గొల్లమాడల పుట్టి పెరిగిన ఘనత. ఆయనను మనం యూజ్ చేసుకోవాలా. మీ గొల్లమాడలుగా ఉంటే చెప్పండి దయచేసి. ఏదన్న విషయం ఉన్నా కరెక్ట్గా చెప్పండి. ఏది మడం లేదు, ఇట్లా మన మాదిగా లేదు, మాన లేదు, ఏం లేదు. అందరం పార్టీ లేదు, తెలుగుదేశం కాదు, కాంగ్రెస్ కాదు, బీజేపీ కాదు, ఏం కాదు. సేవ చేసేటానికి తన వచ్చిండు అంతే. ఓళ్ళన్న గరీబ్ ఉంటే చెప్పండి. మస్తున్నారు. ఇప్పుడు వైకే రెడ్డి ఉన్నాడు, మహేష్ రెడ్డి ఉన్నాడు, ఇటు రెడ్డి ఉన్నాడు, ఇటు తరతరాలు మస్తున్నారు. ఇక కానీ వాళ్ళు ఎప్పుడు వస్తారు తెలుసా? ఇది గుర్తుపట్టుకోర్రు. ఇక పని చేస్తాం గారా మాచిపోయింది. అవును నస్తున్నా మీద 4 దమయ్యి అలా ఆవిడ తీసి 2 ఏళ్ళు 3 ఏళ్ళు అరే ఇటు 5,000 ఇచ్చిపోయారా మొన్న. ఆడిచ్చాడు 3 కొత్త రూపాయలు, చెప్పాడు 10 కొత్త రూపాయలు. ఇదే కథ కచ్చి కథ పడది. మాది వాళ్ళది వాళ్ళది. ఇట్లుండద్దు, గిరి బతకద్దు. ఆ బతికితే గిట్ల బతకాలి, గరికి అట్లా బతకద్దు. ఓడో మహేష్ వచ్చిన మా వాళ్ళు వస్తాడు, చచ్చిపోగా పాడేది చచ్చిపోయాడా, 5 ఏళ్ళు 3 ఏళ్ళు ఇస్తే మహేష్ వచ్చిన 5 ఏళ్ళు వచ్చిన అట్లా కాదు. గిట్ల సేవ చేయాలి. సేవ చేసే జాతి అనేది లక్ష్యం గిరావు. సేవ చేసే జాతి గిరావు. చచ్చిపోతే చేయొద్దు. చచ్చిపోతే డబ్బులు ఇస్తాడు, ఓటేసి గెలిపించిన మానవు ఎట్లా ఇస్తాడు. అది అట్లా కాదు. మనిన్నోళ్ళకి వాళ్ళు తిని యాడ్ చేస్తారు. నువ్వు చచ్చిపోతారు అన్ని చచ్చిపోతారు కదా. రేపు వస్తాడు సర్పంచ్ చెప్తారు, మనోడు సర్పంచ్. ఇక అయితే అరే రేపు పొద్దుగల మహిళకి సాయం ఇప్పుతారా? అడిగేం పేరు ఉండదు కదా. అరే అసలు దానికి ఆశపడకుండా మీకు దయచేసి చెప్తున్నా. మన మాది వాళ్ళు ఇటువంటి దానికి ఆశపడకుండ్రి. సార్ ఉన్నాడు, మన సంతోష్ సార్ ఉన్నాడు. మీకు ఎలాంటి మా ఫోన్ నంబర్ ఇస్తాము. కొంచెం ఆగు, మేమున్నాము. మీకు ఎవరున్నా గరీబ్ ఉన్నా నా నరసాపురం ఊరు కింద ఊరోడినావు, మీ ఊరు కింద ఊరోడి అనేది నాకు అందరికి చుట్టాలు ఉన్నారు. గొల్లమాల ప్రతి ఒక్క మనం చుట్టం ఉన్నాము. ఏదన్నా పేదోళ్ళు గరీబోళ్ళు ఊళ్ళని ఉంటే నాకు చెప్పుండి సార్, నేను దానికి సార్ చెప్తా, సార్ తీసుకొస్తా, మీ ఇంటికి వస్తాం. అదే కుసిల్లా పాపం ఇల్లు చూస్తే గోస అనిపించింది. 7 చూడు తక్క 2 పిసోళ్ళు ఆడోళ్ళు ఒక్కడే మాడించి మేము వస్తున్నాము. ఇల్లు చూసిండు ఒకసారి చూసి ఒకసారి మర్ర పోయినాము. 1/2 కుంటలు బియ్యం, నూనె డబ్బా, పప్పులు, పెసరప్పు 10 కిలోలు, తోరప్పు 10 కిలోలు, ఉప్పులు, సప్పులు, సరుపులు అన్ని ఉండవు. వాళ్ళ ఇంట్లో నింపించినాము. అట్లే సేవ చేయాలా, అన్ని చెప్పక కాదు. సేవ చేసే గుణం ఉండాలి. థ్యాంక్ యూ.